హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం సీత వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడ తల్లులంతా వాళ్ళ పిల్లలకు పోలియో డ్రాప్స్ వేయించి ఇంజెక్షన్ వేయించడానికి కూర్చున్నారు. సీత, గీత, తార ఇంకా రాధ అందరూ వాళ్ళ పిల్లలతో పాటు వచ్చి సీత వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి కూర్చుంటారు. వాళ్ళంతా డాక్టర్ గారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ పిల్లలు ఏడుస్తూ ఉంటారు. అయ్యో మొన్న ఏడవకు నాన్న, ఏం చేస్తున్నావు నాన్న? ఏడవకు నాన్న, ఏడవకు. జో జో జో. అరే షన్ను, ఏడవకు తల్లి, ఏడవకున్నాను. లో 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 లో. మొన్ని చూడు చూడు, ఈ రోజు జున్ను వాళ్ళకి పోలియో ఇంజెక్షన్ వేస్తారు. వాళ్ళు ఏడుస్తుంటే భలే మజా వస్తుంది కదూ. ఇంకా నయం, మనకేమీ ఇంజెక్షన్ వేయరు. మనం చక్కగా వాళ్ళని చూసి నవ్వుకోవచ్చు మొన్ని. అవునవును చిన్ని, భలే చెప్పావు. ఇంతకీ డాక్టర్ రాలేదేంటి? మనం నవ్వుకోవడానికి ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? భలే భలే చిన్ని, మనం చిన్నగా ఉన్నప్పుడు మనకు కూడా ఇలానే ఇంజెక్షన్ చేసుంటారు. బాబోయ్, ఇప్పుడు మనకి ఆ బాధ లేదు. అయ్యయ్యో సీతక్క, ఈ డాక్టర్ గారు ఎక్కడున్నారో ఏంటో, ఇంకా రాలేదు. పిల్లలేమో ఏడుస్తున్నారు. త్వరగా వస్తే బాగుండు ఈ డాక్టర్ గారు. అవును గీత, నేను అదే చూస్తున్నాను. చిన్ని, నువ్వెందుకు చెప్పావు ఇంజెక్షన్ అని? ఇప్పుడు చూడు పిల్లలంతా ఎలా ఏడుస్తున్నారో. అయ్యో జో జో జో, నాన్న పింకీ ఏడవకు. లో. అరే మున్న, ఊరుకో నాన్న, ఏడవకు. ఓ బాబు మున్న, ఇంజెక్షన్ వేసుకుంటే మీకు చాలా హెల్దీగా ఉంటారు. జో జో జో, ఏడవకు మున్నా. సీత, మున్నాకి ఆకలేస్తుంది అనుకుంటా. చూడు, షన్ను కూడా ఆకలి వేసి ఏడ్చింది. త్వరగా పాలు పెట్టు మున్నాకి. కడుపు ఖాళీగా ఉన్నట్టుంది, అందుకే మున్నాకి పాలు తాగించు. త్వరగా పాలు పట్టు. అవునవును, నువ్వు చెప్పింది నిజమే రాదా. నేను ఈ కంగారులో మున్నాకి పాలు పట్టడమే మర్చిపోయాను. అందుకే ఏడుస్తున్నాడు. అయినా నేను ఈ విషయాన్ని ఎలా మర్చిపోయాను? అరే, ఇప్పుడే మున్నాకి పాలు పడతాను. అయ్యో జున్ను, ఏడవకు జున్ను, ఏడవకు నాన్న, నీకేమీ కాదు. నేనున్నాను కదా. ఇంజెక్షన్ వల్ల నీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. మమ్మీ, నాకు ఇంజెక్షన్ వద్దు వద్దు. చిన్ని పద, మనం ఇక్కడ ఎందుకు? మనం వెళ్ళి గ్రౌండ్ లో ఆడుకుందాం. చింటూ, నువ్వు కూడా రా. లేదు లేదు, వెళ్ళొద్దు. మనం ఇక్కడే ఉండి ఇంజెక్షన్ ఎలా చేస్తారో చూద్దాం. మనం చక్కగా నవ్వుకోవచ్చు. అవును మున్ని, వాళ్ళు ఏడుస్తుంటే భలే మజాగా ఉంటుంది. అలా చిన్ని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అవును సీత, ఇంతకీ మున్నాకి ఏం పేరు పెట్టాలనుకుంటున్నావు? అది రాధా, నేను ఇంకా పేరు గురించి ఆలోచించలేదు. అయినా చిన్ని వాళ్ళ నాన్నగారు దాని గురించి ఆలోచిస్తారులే. నేను మాత్రం మున్నాకి శివ అని పేరు పెట్టాలని అనుకుంటున్నాను. చిన్ని, శివ అనే పేరు బాగుంటుంది కదా తమ్ముడికి. వావ్ సీత, ఈ పేరు నిజంగా చాలా బాగుంది. అందరికీ ఇష్టమైన పేరే. శివుడి పేరు చాలా అందంగా ఉంటుంది. ఇంతలో డాక్టర్ గారు వార్డ్ బాయ్ తో పాటు సీత వాళ్ళ ఇంటికి ఇంజెక్షన్ చేయడానికి వస్తూ ఉంటారు. అరే, ఇప్పటికే అందరూ వాళ్ళ పిల్లల్ని తీసుకుని వచ్చేసే ఉంటారు. ఇప్పటికే మనం చాలా లేట్ అయిపోయాం. రా త్వరగా వెళ్దాం. అలాగే మేడం, కానీ మనం చాక్లెట్స్ తీసుకురావడం వల్ల లేట్ అయ్యింది. కానీ పిల్లలందరూ ఏడుస్తూ ఉంటారు. రా త్వరగా వెళ్దాం. అదిగో చూడు, సీత వాళ్ళ ఇంటి దగ్గర అందరూ వచ్చి వాళ్ళ పిల్లలతో కూర్చున్నారు. ఇలా డాక్టర్ గారు వార్డ్ బాయ్ ఇద్దరు సీత వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్తారు. అదిగో డాక్టర్ గారు వచ్చేసారు. ఇక పిల్లలకి ఇంజెక్షన్ వేసేస్తారు. సారీ, కాస్త లేట్ అయింది. అది ఏంటంటే, పిల్లలకి ఇంజెక్షన్ చేసిన తర్వాత పిల్లలు ఏడవకుండా ఉండడానికి చాక్లెట్స్ తీసుకుని వచ్చాను. దానివల్ల రావడం కాస్త ఆలస్యమైంది. ఏమనుకోకండి. నిజంగానా? అరే, ఇదైతే చాలా మంచి ఆలోచన. పిల్లలు చాక్లెట్స్ చూడగానే ఏడుపు మానేస్తారు. డాక్టర్ గారు, మీరు చాలా మంచి పని చేశారు. ఇక ఇక్కడ డాక్టర్ గారు పిల్లల్ని చూస్తారు. ఇక ఇంజెక్షన్ చేయడానికి ఇంజెక్షన్ తీసుకుని వస్తారు. మీరంతా ఏజ్ల వారీగా పిల్లల్ని కూర్చోబెట్టండి. అప్పుడే నేను కరెక్ట్ గా ఇంజెక్షన్ చేయగలను. అలాగే డాక్టర్ గారు, మేము ముందుగానే ఏజ్ వైజ్ గానే లైన్ లో కూర్చున్నాం. మీరు ఇంజెక్షన్ వేయండి. ఇక ఇక్కడ డాక్టర్ గారు ఇంజెక్షన్ చేయడానికి అన్ని రెడీగా ఉంచారు.
డాక్టర్ గారు, మున్నాకి ఇదే ఫస్ట్ ఇంజెక్షన్. కొంచెం నిదానంగా వేయండి. మున్నా అసలే చాలా చిన్న పిల్లాడు. మళ్ళీ నొప్పి పుట్టితే ఏడుస్తాడు. అలాగే సీత, నేను నిదానంగానే చేస్తాను. ఇదే మొదటి ఇంజెక్షన్ కదా మున్నాకి. హలో మున్నా. ఇలా డాక్టర్ గారు ఇంజెక్షన్ రెడీ చేసి మున్నాకి ఇంజెక్షన్ చేస్తారు. మున్నా ఏడవడం మొదలు పెడతాడు. అయ్యో మున్నా, ఏడవకు నాన్న, ఏడవకు. లో అయిపోయింది. మున్నా చూడు చూడు, అయిపోయింది. ఇక నీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. జో మున్నా, ఏడవకు కన్నా. ఇలా సీత మున్నాని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇప్పుడు రాధా షన్నుకి ఇంజెక్షన్ చేయించడం కోసం వస్తుంది. డాక్టర్ గారు, మా షన్నుకి ఇంజెక్షన్ అంటే చాలా భయం. కొంచెం నిదానంగా చేయండి. ఓ అబ్బో, ఏదో తన కూతురు సుకుమారిలాగా మాట్లాడుతుంది. అంతా నాటకం. సరే రాధా, ఏది షన్ను, ఇలా చూడు. ఏడవకు షన్ను, ఏడవకు. అయిపోయింది. రాధా షన్నుని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక్కడ జున్ను ఏడుస్తూ ఉంటాడు. మమ్మీ ఇంజెక్షన్ వద్దు ఇంజెక్షన్ వద్దు. లేదు జున్ను, అలా ఏడవకూడదు. చూడు, డాక్టర్ గారు ఇంజెక్షన్ చాలా నిదానంగా చేస్తారు. ఏడవకుండా ఉండు. గీత, జున్నుకి 2 years నిండాయి కదా, ఇక ఇదే లాస్ట్ ఇంజెక్షన్. జున్ను ఏడవకూడదు. చూడు. అవును డాక్టర్ గారు, కొంచెం నిదానంగా చేయండి. ఇలా గీత జున్నుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది. డాక్టర్ గారు జున్నుకి ఇంజెక్షన్ చేస్తారు. జున్ను ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు డాక్టర్ గారు జున్నుకి చాక్లెట్ ఇస్తారు. చాక్లెట్. మా జున్ను చాక్లెట్ చూడగానే ఎలా ఏడు పాపేశాడో చూడండి డాక్టర్ గారు. సరే డాక్టర్ గారు, ఇక నేను వెళ్తాను. ఇలా గీత కూడా జున్నుని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక తార కూడా పింకీని తీసుకుని వస్తుంది. పింకీ కూడా ఇంజెక్షన్ అంటే భయపడుతూ ఉంటుంది. పింకీ, నీకు భయమేం లేదు చూడు, నేను నిదానంగా చేస్తాను. ఇలా డాక్టర్ గారు పింకీ కూడా ఇంజెక్షన్ చేస్తారు. ఇక్కడ చిన్ని మున్ని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అరే అలా చూడు మున్ని, జున్ను దగ్గర చాలా చాక్లెట్స్ ఉన్నాయి. పదండి మనం కూడా వెళ్ళి చాక్లెట్స్ తిందాం. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.